నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి లోకం మాధవి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో సినీ తారలు పాల్గొంటున్నారు. సినీ తారల ప్రసంగాలు వినేందుకు జనం ఎగబడుతున్నారు. మాధవికి మద్దతుగా చలనచిత్ర నటుడు పృథ్వీరాజ్ నియోజకవర్గంలో పర్యటించారు. మాధవి ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని లోకం మాధవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని 4 మండలాల్లోని గ్రామాన ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం పోసుపాట్రాగ మండలంలోని పతివాడ అనేటటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఇక్కడ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా పృథ్వీరాజ్ గారు వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కరోతు బంగారరాజు గారు వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించినటువంటి సీనియర్ నేతలు వచ్చారు. లోకం మాధవ్ గారిని ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లోకం మాధవ్ గారు ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లారు. సాఫ్ట్వేర్ రంగంలో ఒక దిగ్గజంగా మీరు పేరు పొందారు. అయితే విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలని ఇప్పుడు కోరుకుంటున్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా మీరు ఇస్తారు? ఖచ్చితంగా మేమైతే 25 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టి చాలా మందికి విద్యా ఉద్యోగ అవకాశాలను కల్పించాం. అలాగే ఇంకా ఐటీ కంపెనీలు ఇక్కడికి రావాలని, ఒక సాఫ్ట్వేర్ పార్క్ మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండాలని, తద్వారా కొన్ని వేల ఉద్యోగాలు, అలాగే ఇది ఒక హైదరాబాద్ నగరంలో తయారై కొన్ని లక్షల ఉద్యోగాలు ఫ్యూచర్లో ఇవ్వాలన్నది మా ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా మేము అడుగులు వేస్తున్నాం. ఇన్ని ప్రభుత్వాలు మారిన ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అనేటటువంటి ఉంది. మత్స్యకార గ్రామాల్లో కూడా ఈ కంపెనీల వల్ల బాధితులు ఉన్నారు. తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మీ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తారు? మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ అయినప్పుడు కూడా నేను ఆ సభాముఖంగా వాళ్ళకి చెప్పాను, ఈ 2 ఏళ్లలోనే తారక రామ తీర్థ సాగర్ పూర్తి చేయాలి. ఎందుకంటే అది ప్రజల దాహార్తిని, అలాగే రైతన్నకి సాగునీరుని అందించే ప్రాజెక్ట్. అది చాలా ముఖ్యమైనది మన నెల్లిమర్ల నియోజకవర్గానికి. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నీరు లేక చాలా బాధపడుతున్నారని వాళ్ళు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుని నా సమక్షంలో ఈ 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేసి ప్రతి ఇంటికి కుళాయి రక్షిత మంచినీరు అందించే విధంగా తీసుకెళ్తానని ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. విభజించు పాలించు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళేంటే వాడుకుని వదిలేసే రకాలు ఇది. ఎవరికి న్యాయం చేయరు. వచ్చినప్పుడు కండువా వేస్తారు, తర్వాత ఆయన కనపడ్డు. మనం ఏదో చాలా ప్రేమించేసాడని చెప్పి నేను తిరుమల తిరుపతిలో ఉన్నప్పుడు బోల్డ్ అవకతవకలు అవినీతి ఉన్నాయండి తీసుకెళ్తే నవ్వి ఊరుకున్నాడు. అంటే నాకు అర్థమైపోయింది తిరుపతి అనేది నాశనం అయిపోయిందండి. ఈ రోజును ఎక్కడ చూసినా ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అనవసరంగా మనం అద్భుతమైన నాయకులను వదులుకున్నాం. అద్భుతమైన పరిపాలన చూడాలనుకుని మనం అనవసరంగా అటు వెళ్ళాం. చాలా తప్పది. నన్ను క్షమించండి మొత్తం రాష్ట్ర ప్రజలు, నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు నన్ను క్షమించడానికి కూడా నేను ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, కూటమి అభ్యర్థి అందరూ కూడా గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదంతా కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఉన్న దగ్గర మా పార్టీ వాళ్ళు పోటీ చేసినా, మా పార్టీ వాళ్ళు ఉన్న దగ్గర ఆ పార్టీ పోటీ చేసినా వీళ్ళకి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఓటు బదలైపోతుంది. లోకం మాధవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నమ్ముతున్నాం. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.